ನಮಗೆ ನಿಜವಾಗ್ಲೂ ಬಹಳ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ. ನಾನು ನಿಮಗೆ ಅನಂತ ಧನ್ಯವಾದ ಹೇಳಬೇಕು ಅಂತ ನಾನು ಬಯಸ್ತೀನಿ. ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಕಮಿಂಗ್ ಹಿಯರ್ ಟುಡೇ. ಈಗ 10 ವರ್ಷದಿಂದ ಅಚ್ಚೇ ದಿನ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅಚ್ಚೇ ದಿನ ಯಾರಿಗಾದ್ರೂ ಬಂತಾ? ಬಂದಿಲ್ಲ. ಏನ್ ಬಂತು ನಮ್ಗೆ? ಚೊಂಬು. ಈಗ 2 ಕೋಟಿ ಉದ್ಯೋಗ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ರು. ಬಂತ ಎಲ್ಲ ನನ್ನ ತಮ್ಮಂದ್ರೆ? ಈಗ ರೈತರಿಗೆ MSP ಡಬಲ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಆಯ್ತಾ? 10 ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡಿ ತೋರ್ಸಕ್ಕಾಗ್ಲಿಲ್ಲ ಅವ್ರಿಗೆ. 10 ತಿಂಗಳಲ್ಲಿ ನಮ್ಮ ರಾಜ್ಯದ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರನ ಮಾಡಿ ತೋರಿಸ್ಕೊಟ್ಟಿದೀವಿ. ಈಗ ಬಿಜೆಪಿ ಅಭ್ಯರ್ಥಿ ಯಾರಾದ್ರೂ ನೋಡಿದೀರಾ? 5 ವರ್ಷ ಹಿಂದೆ ಗೆದ್ದು ಹೋದವರು ಬಂದು ಕಷ್ಟ ಸುಖ ಕೇಳಿದ್ರ? ಅದಕ್ಕೆ ಈಗ ಏಪ್ರಿಲ್ 26ನೇ ತಾರೀಕು ನಾವು ವೋಟ್ ಹಾಕಬೇಕು. ಎಲ್ಲ ನಮ್ಮ ನೆಂಟರು, ನಮ್ಮ ಸ್ನೇಹಿತರಿಗೂ ಎಲ್ರಿಗೂ ನೀವು ದಯವಿಟ್ಟು ಹೇಳಿ. ನಮ್ಮ ಬೊಮ್ಮನಹಳ್ಳಿನೇ, ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ದಕ್ಷಿಣನೇ ಎಲ್ಲ, ಇಡೀ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ, ಇಡೀ ದೇಶದಲ್ಲಿ ಒಂದು ಕಾಂಗ್ರೆಸ್ ಮತ್ತೆ ಇಂಡಿಯಾ ಅಲಯನ್ಸ್ ಇದೆ 100%. ಹಾಗಾಗಿ ನಾನು ಹೆಚ್ಚು ಮಾತಾಡಕ್ ಹೋಗಲ್ಲ. ಕ್ರಮ ಸಂಖ್ಯೆ హస్తద ధన్యవాదాలు. బెంగళూరు సౌత్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన సౌమ్య రామలింగారెడ్డి గారిని ఇక్కడ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబెట్టి వారిని గెలిపించడానికి ప్రచారం చేయడానికి నన్ను ఇక్కడికి పంపించారు. మీరందరూ స్వాగతం పలికినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ఈ బెంగళూరు నగరం ఒక మహానగరంగా మారి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి లక్షలాది మంది వచ్చి ఇక్కడ నివసించగలుగుతున్నారు, ప్రశాంతంగా ఉన్నారు అంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో కంప్యూటర్ని ప్రవేశపెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐటీ రంగాన్ని బెంగళూరులో అభివృద్ధి చేసిండ్రు. కాబట్టి ఈ రోజు లక్షలాది మంది తెలుగు బిడ్డలు ఇక్కడ వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందిండ్రు. కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది. ఎప్పుడు కూడా కర్ణాటక ప్రజలకు మనం ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలని. ఈడ ఎన్నికల్లో నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తేజస్వి సూర్య పోయిన ఎన్నికల్లో గెలిచిండు. 5 సంవత్సరాలలో ఎప్పుడైనా పార్లమెంటులో మీ కావేరీ నదీ జలాల పంచాయతీ మీద ఎప్పుడైనా మాట్లాడిండా? మీ కర్ణాటక రాష్ట్రంలో కరువు వచ్చింది, కరువు కోసం నిధులు కావాలని మీ కర్ణాటక నిధుల కోసం సిద్ధరామయ్య జంతర్ మంతర్లో దీక్ష చేస్తే నరేంద్ర మోడీని అడిగి ఈ కర్ణాటకకి ఏదైనా అదనంగా నిధులు తీసుకొచ్చిందా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఉంది. మరి బెంగళూరు నగరంలో తాగడానికి నీటి సమస్య ఉంటే ఈ ప్రాజెక్టులు తేవడానికి మేకదట్టు ప్రాజెక్టు ఈరోజు అడ్డుపడ్డందుకే ఈ బెంగళూరు నగరానికి నీళ్లు తేవడానికి సమస్య అయింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మీ తాగునీటి సమస్య ఉంటే బెంగళూరు సౌత్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న తేజస్వి సూర్య నరేంద్ర మోడీ నుంచి నిధులు తెచ్చిండా, నీళ్లు తెచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంటింటికి ఉచితంగా కరెంటు కానీ ఆడబిడ్డల ఖాతాలో 2000 రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గారు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి డీకే శివకుమార్ గారిని జైలుకు పంపించారు. డీకే శివకుమార్ గారు జైలుకి వెళ్తే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో బీజేపీ కుట్రల్ని తిప్పికొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నన్ను జైలుకు పంపిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చి అదానీ, అంబానీకి, అమెజాన్కు మన వ్యవసాయాన్ని తాకట్టు పెడుతుంటే ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది లక్షలాది మంది రైతులు అక్కడ ధర్నాలు దీక్షలు చేస్తుంటే తుపాకులతోనే అక్కడ రైతులను కాల్పి చంపించాడు. 700 మంది రైతులు ఈరోజు ఢిల్లీలో చచ్చిపోయింది.
రైతులను చంపినందుకు నరేంద్ర మోడీకి ఓటేయాలన్నా తేజస్వి సూర్యాని ఇక్కడ ఎంపీగా గెలిపించాలన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సౌమ్యారెడ్డికి ఓటేస్తే రేవంత్ రెడ్డికి ఓటేసినట్లే. మీకు ఏ అవసరమో సౌమ్యారెడ్డిని గెలిపించండి. రేవంత్ రెడ్డి మీకు అండగా నిలబడతాడు, రామలింగారెడ్డి అండగా నిలబడతాడు, డీకే శివకుమార్ సిద్ధరామయ్య గారు మీకు అన్ని పనులు చేసి పెడతారు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా మీ సోదరుడిగా నేనుంటా. మీ తరఫున సౌమ్యారెడ్డి గారితో, రామలింగారెడ్డి గారితో మీకు పనులు చేపించే బాధ్యత నాది. మీరందరూ కలిసి సౌమ్యారెడ్డిని అత్యధిక మెజార్టీతోని బెంగళూరు సౌత్ లో గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా.